హాట్ హోమ్ 4వ భాగం. 3వ భాగంలో సరోజ విషయం తెలుసుకున్న ఆనందరావు నిర్ఘాంతపోతాడు. సరోజను కలవవద్దని భార్యను ఆదేశిస్తాడు. కానీ రాధ అతని మాట వినకుండా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక పార్వతి సినిమా యాక్టర్ అవుతుంది. కథ కొనసాగుతుంది. రాధిక ఆదరాబాదరాగా వచ్చింది. కిటికీ గుండా లోపలికి విసిరిన బ్యాగ్ చూసి ఆనందరావు వచ్చాడని గ్రహించి బాధపడింది. ఆయనకు కోపం వచ్చింటుంది. వద్దన్నా ఎందుకు వెళ్ళావని నిగ్గదీసి అడగొచ్చు. ఎదురు చెప్పడానికి ఆలోచనలు పోగు చేసుకుంది. మాటకు మాట వడ్డిస్తే మగవాళ్లతో వేగడం కష్టం. ఆయన వచ్చేలోగా స్నానం చేసి ముస్తాబై చిరునవ్వుతో ఆహ్వానిస్తే కొంత కోపం ఉపశమించవచ్చు. ఎంత కోపంగా ఉన్న మొగుణ్ణైనా లొంగదీసుకోవడం ఆడదానికి యవ్వనం నేర్పిన విద్య. ఒక్కసారి ఆప్యాయంగా కావలించుకుంటే సరి. ఆ స్పర్శకు ఎంత వేడి కోపమైనా చల్లారిపోతుంది. తనకే సరోజంటే అసహ్యం కలిగింది. అలాంటిది మగాడికి ఎలా ఉంటుంది? ఆయన నిజమే చెప్పారు. జడ అల్లుకుంటుండగా పాప పరిగెత్తుకొచ్చింది. అక్క అక్క, మరేమో బావ ఎవరో 2 జళ్ల అమ్మాయితో కారులో వెళ్ళిపోయాడు అన్నది. రాధిక గుండె కొట్టుకుంది. అమ్మాయా? ఎవరిని చూసి బావ అనుకున్నావో? కాదు, నాకు తెలుసు. నువ్వెక్కడికో వెళ్ళావని తాళం చెవి ఇవ్వలేదని చెప్పాగా. అంతలోనే ఎవరో 2 జళ్ల అమ్మాయి వచ్చి కారులో ఎక్కించుకు వెళ్ళిపోయింది. ఎవరా అమ్మాయి? నీకు తెలుసా? నాకెట్టా తెలుస్తుంది? పెద్దమ్మాయి, నీ అంత పెద్దది, భలాగే ఉంది, సినిమా స్టార్ లాగా. పోన్లే, సినిమాకు వెళ్ళుంటారు, పోయి ఆడుకో అని సర్ది పంపింది. పాపను పంపించి వేసింది. కానీ రాధిక మనసు పరిపరి విధాల పోయింది. ఆయనకు ధైర్యం ఎక్కడేడ్చిందబ్బా అని అనుకుంది. ఏమో, మగాళ్ళ బుద్ధులు ఎప్పుడు ఎలా మారుతాయో. ఎంత ఆలోచించినా ఆవిడెవరో అంచనాలకు అందలేదు. అలాగే వంట చేసింది. కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆకాశంలో నక్షత్రాలు లెక్కిస్తూ చంద్రుడు రోహిణి వెంట పరుగు పెడుతున్నట్లుగా ఉంది. రేడియో వాగి అలసిపోయింది. 10 గంటలు దాటాక ఆయన రావడం గమనించింది. మనిషిలో తాను ఆశించిన కోపం లేదు. పైగా చాలా హుషారుగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు ఇంత పొద్దుపోయిందాకా అన్నది వాకిలి తలుపు గడియ పెడుతూ. పగలు నీ పెత్తనాలు, రాత్రి నా పెత్తనాలు సరిపోలా? బాగుంది, అంత కోపం ఎందుకు? వడ్డిస్తున్నారండి, నాకు చచ్చి ఆకలేస్తుంది. నువ్వు తిను. ఏం అలకపాన్ పెక్కుతారా? ఎవరి మీద అలగటం? నేను తినే వచ్చాను. సరే, నాకు ఆకలేదు, వంటిల్లు సర్దొస్తాను. అదేం ఇప్పుడు చచ్చే ఆకలన్నావు? ఇంతలోనే ఆకలి లేకుండా పోయిందా? తమరికి అంతలావు కోపం వస్తుందని కలగన్నానా? నాకేం కోపం లేదు, భోజనం అయింది కనుక నేను తినమన్నాను. అది తప్పే. ఎక్కడ? ఆ 2 జడల అమ్మాయితోనే భోంచేశారా? నిశితంగా చూశాడు. రాధికలో అసూయ, ద్వేషం కట్టలు తెగి కళ్ళల్లో ప్రవహిస్తోంది. తెలిసి అడగడం ఎందుకు? ఎవరో ఆవిడ ఫ్రెండు. మీకు ఆడ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట తెలీదే. ఇప్పుడు తెలుసుకున్నావుగా. రాత్రికి రారేమోననుకున్నాను వ్యంగ్యంగా అన్నది. రాధా గట్టిగా అరిచాడు. ఏం ఆగారు? ఆడ స్నేహితులు కనిపిస్తే ఇంట్లో పెళ్ళామున్న సంగతి మర్చిపోతారు మగవాళ్ళు. అసలు తమకు పెళ్ళే కానట్లు ప్రవర్తిస్తారు. థ్యాంక్స్, గొప్పగా అంచనా వేశావు. ఆడజాతి లక్షణం పోనిచ్చావు కావదు. ఎంత చదివితే ఏం లాభం? తమరు మాత్రం మగజాతి లక్షణం పోనిచ్చారా? ఎవరితో కారు తెచ్చి రమ్మన్నదని ఎక్కారు. అయ్యో, ఇంట్లో పెళ్ళాముంది, ఏం బాధపడుతుందని ఆలోచించారా? సాయంత్రానికి మొగుడు ముండా కొడుకు ఆవురమంటూ కొంపకొస్తాడనే జ్ఞానం నీకుంటే అలా బలాదూరు తిరిగొస్తావా? నేనేం బలాదూర్లు తిరగలేదు. సరోజను చూడ్డానికి వెళ్ళాను. ఆవిడ పేరెత్తకు. నీతి నియమం లేని వాళ్ళ ప్రసక్తి నా వద్ద తేవద్దు. అసలు ఆవిడ వద్దకు పోవద్దని చెప్పాను, విన్నావా? నా మాటంటే లక్ష్యం ఉందా నీకు? లేదు. సరోజ నా స్నేహితురాలు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఆవిడ నీకు స్నేహితురాలని చెప్పుకోవడానికి నీకు సిగ్గు వేయడం లేదు? అదే మాట నేను అడిగితే? క్షణం ఆలోచించాడు. ఓహో, అందాక వచ్చింది వ్యవహారం. నేను మగాణ్ణి, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. అదే మాట నేను అంటే? ఆనందరావు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. రాధిక ఎందుకిలా ఎదురు తిరుగుతోంది? పొరపాటైంది రాధా, క్షమించు. ఆడది అనే తక్కువ భావం చదువుకున్న మీలోనూ ఉండడం ఆశ్చర్యంగా ఉంది. భార్య అంటే సహధర్మచారిణి అని, ఇంట్లో మగడికి ఎంత హక్కుందో భార్యకు అంతే హక్కుంటుందని గ్రహించరు. ఎంచేత? మీకున్న స్వతంత్రం భార్యకు కావాలి, ఉండాలి. అదుపులో పెట్టడం వల్ల అనర్థాలే దాపురిస్తాయి. సరోజ నా ఫ్రెండ్, మీకు తెలుసు. వెళ్ళొద్దు అని శాసించడం దారుణం. దాని ప్రవర్తన బాగాలేదని మీరేనా గ్రహించింది? ఆ పాటి గ్రహించలేని అజ్ఞానురాలినా? వెళ్ళడం మానేస్తే ఏమొరిగింది?
ఓ ఫ్రెండ్ చెడిపోతుంటే మీరు ఊరుకుంటారా? మంచి మార్గాన్ని పెట్టడానికి ప్రయత్నించరు. అదే ఆడపిల్ల విషయంలో అలసత్వం దేనికి? నాకు తెలుసు సరోజ చేసిన పని తప్పని. కానీ ఏ పరిస్థితులలో పాడైపోయిందో కనుక్కొని దాన్ని మంచి మార్గాన పెట్టడం ఫ్రెండ్గా నా విధి. అది మంచిదని నేను నమ్మాను. నేను మనస్ఫూర్తిగా మంచిదని నమ్మిన విషయాన్ని ఒకరు అడ్డుపడితే ఎందుకు మానుకోవాలి? నా ఫ్రెండ్ చెడిపోయింది, బాగుపరచాలి. చెడిన మగవాడు బాగుపడడం లేదు. అలాగే ఏదో పరిస్థితులలో చెడిపోయిన ఆడది మాత్రం ఎందుకు బాగుపడకూడదు? ఆ అవకాశం స్నేహితులు, బంధువులు, అయినవారు, ఆప్తులు ఇవ్వకపోతే ఎవరిస్తారు? అందరూ ఛీ పొమ్మంటే దాని బ్రతికేం కావాలి? మనలో మానవత్వం ఆ మాత్రం లేదా? చెడిపోయిన వాళ్లతో మాట్లాడినంత మాత్రాన అందరూ చెడిపోతారా? అలా అయితే ఈ ప్రపంచంలో మంచివాళ్ళెవరు? మచ్చుకి ఒకరిని చూపండి. ఇప్పటిదాకా మీరు వెంట తిరిగి వచ్చిన అమ్మాయి మంచిదో చెడ్డదో నాకు అనవసరం. ఒకవేళ చెడ్డదే అనుకుందాం. అంత మాత్రాన ఆవిడతో కాసేపు ఏ కారణం వలనో తిరిగిన మీరు చెడ్డవారేనా అని నేను అనుకోవాలా? అలా అడుగడుగున అనుమానిస్తే మన చదువు సంస్కారం ఎందుకు తగలేసుకోనా? ఒక ఆడదానితో మాట్లాడితే మగాడిని, మగాడితో మాట్లాడితే ఆడదాన్ని అనుమానిస్తే ఇంకా ఏం మిగులుతుంది? పవిత్రత ఎక్కడుంటుంది? ఏదో మాట మీద మాట వచ్చి పంతంగా అన్నానే గాని మీ శీలం సంకించి కాదు. శీలం, పవిత్రత కాపాడుకోవడం కాదు ముఖ్యం. వాటిపై ప్రేమ ఉండాలి. భక్తిగా, డ్యూటీగా వాటిని కాపాడుకోవాలి, లోకం కోసం కాదు. అదే నా ఉద్దేశం. మీరు 10 మంది ఆడపిల్లలతో తిరిగినా నాకు బెంగలేదు. కారణం మీకు పవిత్రతపై పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఏ పరిస్థితులలోనూ మీరు తప్పటడుగు వెయ్యరు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంత వాగినా, ఇంత చదివినా నాకు అలాంటి విషయాల్లో నమ్మకాలున్నాయి. శీలం చెడిన స్త్రీని గౌరవిస్తాను, సానుభూతితో ఆదరిస్తాను. కారణం పతితలు గనక. నా వరకు నాకు ప్రేమ అనేదానికి విలువ ఉంది. ఒక వ్యక్తిని ప్రేమించాను. నా ప్రేమను నన్ను సంపూర్ణంగా అంకితం చేశాను. అది జన్మలో మారదు. హరిహరాదులు వచ్చినా నా పవిత్రత చెడదు. ప్రాణం పోయినా ఒప్పుకుంటాను గాని ఏ బలహీన స్థితిలోనూ హద్దులు దాటను. అలసిపోయింది పాపం రాధిక. మొహమంతా చెమట్లు పోసాయి. క్షమించండి, అనవసరంగా ఆవేశం తెప్పించాను, వాగేశాను. రాధిక అంటే ఆ క్షణంలో అపూర్వమైన ఆరాధన కలిగింది ఆనందరావుకు. ఆమె నక్కును చేర్చుకుని కౌగిలిలో బంధించాడు తన్మయత్వంతో. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే అంతా ఫూలిష్గా కనిపిస్తోంది రాధికకు. పెళ్ళి, సంసారం జస్ట్ రొటీన్. ప్రేమ, ఆకర్షణ నాన్సెన్స్. 3 ఏళ్లుగా అనుభవించిన తర్వాత ఏం మిగిలింది? కమ్మని అనుభూతులు, మధుర స్మృతులా? ఏవీ లేవు. తనకసలు గతం జ్ఞాపకం ఉండదు. గతంలో థ్రిల్స్ ఉన్నాయో లేవో జ్ఞాపకం లేవు. అంతా రొటీన్ జీవితం. పొద్దుటే కాఫీలు, స్నానాలు, భోజనాలు. ఆయన ఆఫీస్కి వెళ్తే వచ్చే వరకు ఎదురు చూడ్డం, మళ్ళా కాఫీలు, భోజనాలు, పడక, నిద్ర. ఇదే నా జీవితం. దీనికోసమేనా ఇంత ఆరాటపడ్డం, త్యాగాలు చేయడం? తనవలే సంసారాలు చేస్తున్నవారు ఈ లోకం లేనట్లే ఉంటారు. తనకేమిటో అంతా వెలితిగానే ఉంటోంది. పక్కింటామె ఒకళ్ళేమిటి, అందరూ తీరిక లేనట్లే 24 గంటలు బిజీగా ఉంటారు. తనకంతా తీరికే. జీవితం ఇంత బోర్గా ఉంటుందంటే అసలు పెళ్ళే చేసుకోకుండా, ప్రేమలో పడకుండా ఉందును అనుకునేది. చచ్చే వరకు ఇలాగ బ్రతకాలంటే భయం వేస్తోంది. సరోజ పెళ్ళైంది ఫారిన్ బావతోనే. ఆలు మగలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తనకు గతం లేనట్లే ప్రవర్తిస్తుంది సరోజ. వాళ్లకు అబ్బాయి. ఉన్నవారు ఎన్ని బాధలనైనా దిగమింగగలరు. వీపు మీద మచ్చలు కనిపించవుగా. పెళ్ళైనాక సరోజ రావడం తగ్గించింది. తన గుట్టు బయటపడుతుందన్న భయమేమో. ఏ నాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్భకారణం. ప్రేమలో పడి మొగుడు దొరికాడన్న మురిపంతో చదువుకు స్వస్తి చెప్పడం తప్పైంది. ఆ కాస్త బిఏ అయిందనిపిస్తే బాగుండేది. ఎక్కడైనా డీసెంట్ అయిన ఉద్యోగం అయినా దొరికేది. ఇంట్లో కూర్చుని ఉల్లిపాయలు తరిగే బాధ తప్పేది. జానకి, లత, మాలతి, సులోచన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియలేదు. హాయిగా ఉద్యోగం చేస్తుంటారు, లేదా ఇంకా పై చదువులు చదువుకుంటారు. రాధికలో రోజురోజుకి ఒక విధమైన నిరాశ పెరగసాగింది. ఆనందరావు ఆమె అనాసక్తతను గమనిస్తూనే ఉన్నాడు. ఆమెకు భోజనం మీద ఆసక్తి లేదు, సంసారం పైన ఆసక్తి లేదు. యాంత్రికంగా మారిపోయింది. ఆమె పొందులో వెనుకటి థ్రిల్ లేదు. ఒంట్లో బాగుండడం లేదా రాధే అని అడిగాడు ఒకసారి ఆనందరావు. బాగానే ఉంది, మనస్సే బాగాలేదు. ఏమో డల్గా ఉంటోంది, ఏం తోచడం లేదు. ఏదైనా చదువుకుంటూ కూర్చోరాదు? ఎందుకు చదువు? పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? పోనీ ఉద్యోగం చేస్తావా? చెయ్యి. నేను ఉద్యోగం చేస్తే మీరు వంట చేస్తారా? నవ్వాడు. నీకు అలాంటి కోరిక ఉంటే తప్పుతుందా? ఉద్యోగం చేసే భార్యలు వంట పని, ఇంటి పని చెయ్యరు.
ఎవరిష్టం వారిది. ఉద్యోగాలు చేసేవాళ్ళంతా అలాగే ఉన్నారా? సంసారాలు మానేస్తారా? నిజంగా నన్ను ఉద్యోగం చేయమన్నారా? చెప్పండి. నీ ఇష్టం అన్నాగా, నాకేం అభ్యంతరం లేదు. చేయమంటే బలవంతమూ లేదు. కాలక్షేపం కావడం లేదన్నావుగా, అందుకని. చూద్దాంలేండి. అసలు నీ నిరుత్సాహానికి కారణం నేను చెప్పనా? అడిగాడు. చెప్పండి అన్నట్లు చూసింది. ఈ ఇంట్లో ఒక పాపాయి ఉంటే నీకు చేతి నిండా పని. పోండి, అప్పుడే పిల్లలెందుకు? ఎందుకో నీకు తెలియడం లేదు. అసలు పెళ్ళైన ఓ ఏడాదిలోగా తల్లి వైపు ఉన్నట్లయితే ఈ బెంగ ఉండేది కాదు. నన్నే మర్చిపోయేదానివి. దేశంలో జనాభా పెరిగిపోతుంటే పిల్లలెందుకండి? ప్రభుత్వానికి ఒక సమస్య. మన సమస్య మనం చూసుకోవాలి ముందు. పిల్లలంటే డజన్ మందిని కనాలని కాదుగా. హాయిగా 2-3 లేకపోతే ఇల్లు బోసిపోతుంది, ఇల్లాలు బెంగపడిపోతుంది వ్యంగ్యంగా అన్నాడు. నేనేం పిల్లల కోసం దిగులు పడిపోవడం లేదు. అక్కర్లేదనే ఆగిపోయింది. నాకు తెలుసులే, అందుకే ఇంట్లో పెద్ద దిక్కు అవసరం అంటారు. మీ అమ్మగారో మా అమ్మగారో ఉంటే ఇలాంటి పనులు చేసేదానివా? వాళ్ళు చేయనిచ్చేవారా? మెత్తటి మొగుడిని కనుక ఆడిస్తున్నావు. సర్లేండి చెప్పారు అన్నదే గాని ఆలోచనలో పడింది. కళ్ళు విభ్రాంతిగా మెరిశాయి. మీకు తండ్రి కావాలనుంది అవునా? అన్నది సిగ్గుపడుతూ. రాధిక భుజంపై చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. ఆ కళ్ళల్లో మెరిసే కాంతికి అర్థం వెతికాడు. తల్లివైతే ఈ పిచ్చి ఆలోచనలు పోతాయి రాధి. మాతృత్వం స్త్రీకి నిండుతనమిస్తుంది. ఏ వయసులో ఆ ముచ్చట తీరాలి. తీరా ముసల్దానమైనాక పిల్లలు కావాలంటే మగాళ్లను ద్వేషిస్తూ చివరికి కావాలనుకున్నప్పుడు వరులే కరువై అవివాహితులుగా ఉండిపోతున్న వారెందరో ఉన్నారు. ఆనందరావు మంచితనంపై రాధికకు గౌరవం పెరిగింది. అతని గుండెల్లో తలదూర్చింది. నాకేం కావాలో తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాను, థ్యాంక్స్ అంది. ఆనాడు రాధలో కొత్త సిగ్గు ముంచుకొచ్చింది. ఆనందరావు ఆఫీసుకు వెళ్ళాక తీవ్రంగా ఆలోచించింది. ఆయన ఎంత చక్కగా విడమర్చి చెప్పారు అనుకుంది. 3 ఏళ్లుగా కలగని ఆనందం కలిగింది. ఈనాటికి పెళ్ళై ఖచ్చితంగా 3 ఏళ్లైంది. 4వ వార్షికోత్సవం అనుకోగానే ఛ అనుకున్నది. బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం లేదేమో. మొదటి రాత్రి శోభనం నాడు భయంతో బాధపడ్డది తను. మర్నాటి నుండి పిల్లలు పుట్టకూడదన్న ధ్యాసతో తనను సంపూర్ణంగా సమర్పించుకోలేకపోయింది. చదివిన పుస్తకాలు, చెప్పిన మాటలు, ప్రచారాలు విని సుఖాలకు దూరమైంది. ఇంతకాలం సంసారాన్ని కృత్రిమం చేసుకున్నది. పాపం ఆయనెంత బెంగపడ్డారో. ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. భార్యాభర్తల సుఖాలకు పిల్లలు అడ్డు అనుకున్నదే గాని పిల్లలే అనురాగాన్ని పెంచగలరని ఎన్నడూ ఊహించలేదు. పగలంతా ఎంతో సంతోషంగా గడిపింది. పెట్టెలో పడేసిన శోభనం చీర బయటికి తీసింది. మల్లెపూలమ్మ వస్తే గంప పూలు కొనేసింది. పడక గదిని అలంకరించింది. కర్టెన్లు మార్చింది. కొత్త పెళ్లి కూతురిలా తయారైంది. ఆయన రాగానే అబ్బా అనుకున్నది. 5 గంటల నుండే ఆయన రాక కోసం ఎదురు చూసింది. టెలిగ్రాఫ్ మెసెంజర్ వచ్చి గడపలో నిలుచుకొని టెలిగ్రామ్ అనడంతో గుండె ఆగినంత పనైంది. చెమటలు పోశాయి. ఇంత ఆనంద సమయంలో ఏమిటో దుర్వార్త. టెలిగ్రామ్ అందుకుని సంతకం చేస్తుంటే వేళ్లు వణికాయి. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా 5 నిమిషాల సేపు దాన్ని తెరవబుద్ధి కాలేదు. ఏ ప్రమాదం దాగున్నదో లోపల అనుమానం. టెలిగ్రామ్ చదవగానే తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అందాక భయంతో వణికిన కాళ్ళు ఆనందంతో తేలిపోయాయి. టెలిగ్రామ్ను పెదాలకు దగ్గరగా చేర్చి ముద్దు పెట్టుకుంది. అబ్బా, హడలుగొట్టి చంపేశావు కదే. ఏం చావు కబురు అనుకున్నాను. జానకి, ఇన్నాళ్లకు జ్ఞాపకం వచ్చానా? రారా చెబుతా. నీ వీపు బద్దలు కొట్టకపోతే నా పేరు రాధ కాదు అంటూ అనుకుంటుండగానే ఆనందరావు లోపల అడుగుపెట్టాడు. ఆశ్చర్యపడ్డాడు. నేనేం తప్పు చేశాను రాధాదేవి? నా వీపు బద్దలు కొట్టడం దేనికి అంటూ నిలబడ్డాడు. వెనుదిరిగి చూసి ఆనందరావును చూసి సిగ్గుపడింది. మీరా? నేనే. నేను కాకపోతే ఇంత ధైర్యంగా ఇంకెవరొస్తారు? జానకి వస్తుందట, టెలిగ్రామ్ ఇచ్చింది. జానక? మీకు తెలవదులేండి. నా క్లాస్మేట్. హాస్టల్లో నానా అల్లరి పట్టించేది. ఒట్టి గడుగ్గాయి. అలాగా? అన్నట్లు మీరు చూసే ఉండాలే. మర్చిపోయి ఉంటారు. మన పెళ్ళికి వచ్చింది కూడా. జ్ఞాపకం లేదు. పెళ్ళికి మీ కాలేజీ ఆడపటాలమంతా వచ్చిందిగా. ఎవరో ఏమిటో ఆడపటాలమని ఎగతాళెందుకు? మగ బెటాలియన్ వచ్చిందిగా. వానరమూక. ఆడపిల్లకు అంత అలగడం కూడదండి. అందులోనూ ఈవేళ మన వెడ్డింగ్ యానివర్సరీ. దగ్గరగా వచ్చి ఆమె బుగ్గపై చిటికి వేశాడు. సిగ్గుల మొగ్గైంది. మీకు జ్ఞాపకం ఉందా? మీరు వెళ్ళాక నాకు జ్ఞాపకం వచ్చింది. పోన్లే, అసలు జ్ఞాపకానికి వచ్చింది. దేవిగారు కోరికల లిస్టు రాసి పెట్టారా? తీరుస్తారని. ఇదిగో ప్రజెంటేషన్ అంటూ జేబులోంచి పెట్టి తీశాడు.
నెక్లెసే భలే బాగుందని మురిసిపోయింది. ఆడతనం పోనిచ్చావు కాదు. ఎంత చదివినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఆడవాళ్లకు నగలంటే చీరలంటే సరదా. అవి మీకోసమేగా, చూసి ఆనందిస్తారనేగా. ఏది నా చేతులతో అలంకరిస్తానంటూ మెడలో తగిలించి భుజాలు పట్టుకున్నాడు. నైస్, వెరీ నైస్. ఒక చిన్న ముద్దు ప్రజెంట్ చేయకూడదు? ముద్దేనా, ఇంకేమైనానా? మిగతాది రాత్రికి అంటూ కౌగిల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటుండగా బయట తలుపు కొట్టిన చప్పుడైంది. తలుపు తెరవగానే ఎదురుగా ప్రత్యక్షమైన జానకిని చూసి చూడగానే హలో జానీ వాకర్ అంటూ కావలించుకున్నంత పనిచేసింది. ఉండవే, లోపలికి రాని, మరీ బజార్న పడితే ఎలా నీ రొమాన్సు? డర్టీ క్రీచర్, ఇప్పటికి జ్ఞాపకం వచ్చానా? ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు? రా రా లోపలికి. కాశీ ప్రయాగంలో కాపురం చేశాలే అంటూ లోపలికి రాగానే వ్యానిటీ బ్యాగ్ టేబుల్ పైన పెట్టింది. పెట్టే బెడ్డింగ్ అప్పటికే లోపల పెట్టాడు టాక్సీ అతను. మీ ఆయన్ని ఎదురుగా పెట్టుకునే నాతో లవ్వాడుతున్నావు అంటూ ఆనందరావు వైపు నిదానించి చూసింది. ఏమేవ్, మీ ఆయన నునుపు తేలాడే, నీళ్లు వంటబట్టినట్లున్నాయి అని రాధ చెవిలో గొణిగింది. పో కోణంగి. ఏవండోయ్ రాధాపతి గారు, మీ శ్రీమతి నన్ను పరిచయం చేయడం మర్చిపోయినా నన్ను నేనైనా పరిచయం చేసుకుంటాను. నా పేరు జానకి. మీకంటే ముందు నుండి రాధి నేను లవర్స్మి. సీనియారిటీ నాదేనండోయ్. థ్యాంక్స్ అన్నాడు ఆనందరావు. ఏమే రాధా, ఇన్నాళ్ళు సంసారం చేసిన ఆడపిల్లలు సిగ్గుపడుతున్నారేం బావగారు? ఆయనకు ఆడపిల్లలంటే భయమా? చచ్చాంపో, మగాణ్ణి చేసుకోకపోయారు. ఏమండోయ్ బావగారు, మీరలా మూతి ముగించుకుంటే వచ్చిన చుట్టాలం, వచ్చినట్లే పోతాం. జాగ్రత్త. ఆడపిల్ల రాక రాక వచ్చింది. స్వంత పెళ్ళానికి నయానా ఫ్రెండ్ అనేనా కనికరించాలి. తర్వాత మీ ఇష్టం. ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నా. ఈ మొహమాటాలు, రిజర్వేషన్సు నా ఆరోగ్యానికి అట్టే మంచివి కావు. గలగల మాట్లాడేస్తుంటే రావుకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఈవిడ తత్వం అనుకున్నాడు. పద పద, ప్రయాణంలో అలసిపోయావు. నీళ్లాడి బట్టలు మార్చుకో. షటప్, పెళ్లి కాని పిల్లని పట్టుకొని నీళ్లాడమంటావు, బుద్ధి లేదు. అవునులే, పెళ్ళయ్యాక బుద్ధెలా ఉంటుంది అంటూ బుగ్గగిల్లి లోపలికి నడిచింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి ఇచ్చిన కాఫీ తాగుతూ చెప్పింది వచ్చిన విషయం. ఇక్కడ కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ చేశారే, జాయిన్ కావడానికే వచ్చాను. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు రావు. ఏమంత నీరసంగా అన్నారు? మీ ఇంట్లో ఉండిపోతానని భంగపడకండి. ఓ మంచి ఇల్లు చూసి పెట్టారంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏడ్చావులే, నోర్మీ జాని. రాకరాక వచ్చావు, ఎక్కడికే పోయేది? నీతో సంసారం చేస్తే మీ ఆయన శపించగలడు. ఔరా దౌర్భాగ్యురాలా, మా ప్రేమ జీవితమునకు అడ్డు వచ్చితివా అంటూ. మీరు తెలుగు ఎంఏ చేశారా? వ్యంగ్యంగా అడిగాడు రావు. లేదు బావగారు, వంట పనిలో ఎంఏ చేస్తిని. రాధా, నేను బజార్ వెళ్ళి వస్తాను, ఏమైనా కావాలా అంటూ లేచాడు. మా జానీకి ఒక మొగుడిని పట్టరండి అంది నవ్వుతూ. నీకున్నాడుగా, చాలే, నాకెందుకు? అదో గుదిబండ. మొగుడు మొద్దులు లేకపోతేనే హ్యాపీగా ఉంటుంది. నో వరీస్, నో బాదరేషన్స్, నో పిల్లాస్, నో పీచూస్. ఆనందరావు కావాలనే కల్పించుకుని బయటకు వెళ్ళిపోగానే జానకి అడిగింది. ఏ పిల్ల, ఇంకా ఇట్లా సమ్మె చేసినట్లు కూర్చోపోతే జవాబు వచ్చే ప్రయత్నం ఏం లేదా? ముందు భోజన ప్రయత్నం చూద్దాం. వంటింట్లోకి రా. నువ్వు కబుర్లు చెప్తుంటే నే వంట పని చేస్తా. నాకు వంట చేయడం రాదమ్మాయి, అందుకే మొగుడిని వాయిదా వేస్తున్నాను. తీరా పెళ్ళాడితే ఆ విధవాయికి వంట చెయ్యాలి, పక్కలు వెయ్యాలి. 1,00,000. నీకు వంట చేసి పక్కలు వేసి కాళ్ళొత్తే మొగుడు దొరుకుతాడేమో, పేపర్లో వేయకపోయావు. నాన్ సెన్స్. పేపర్ మొగుళ్ళు ప్రయోజనం లేదే. అఫ్కోర్స్ మీ ఆయన ఎక్సెప్షన్ అనుకో. ఐ హేట్ డర్టీ హస్బెండ్స్. వంటగదిలో కూర్చుని తనివి తీరా కబుర్లు చెప్పుకున్నారు. కాలేజీ సంగతులన్నీ తిరగదోడుకొని ఆనందించారు. నేస్తాలు సరోజ, మాలతి, సులోచన, లత ఎవరేం చేస్తున్నది చర్చించుకున్నారు. గంటలో వంటైంది. మీ ఇల్లు మరీ బోసిగా ఉందే రాది అన్నది పెదవి విరుస్తూ. ఏం బాగాలేదు, ఇంటికేం బొమ్మరిల్లాగా బాగానే ఉంది. పసిపాప ఏడ్పు వినపడని ఇల్లు ఇల్లే కాదు. ఏమింత లేట్ అయింది బండి? రాధిక నవ్వుకుంది కానీ సమాధానం చెప్పలేదు. ఏమే నవ్వుతావు? మీ ఆయన సహకరించడం లేదా ఏమిటి? చి నోర్మై, సిగ్గు లేకుండా ఏమిటి? తప్పేమిటే? ఆయన వల్ల కాదంటే చెప్పమను, మన తంటాలు మనం పడదాం. రాధిక ఏదో సమాధానం చెప్పబోయేలోగా ఆనందరావు లోపలికి వచ్చాడు. త్వరగా కానీ రాధి, ఆకలేస్తోంది. అంత ఆకలి వేస్తుంటే మీరెళ్ళి పడక గదిలో శయనించండి, అమ్మాయి గారిని పంపిస్తామంటూ ఆనందరావుకు వినిపించకుండా రాధ చెవిలో ఊదింది. పెళ్ళి పెటాకులు లేక మదమెక్కి చస్తున్నావు. నేనా? నన్ను పెళ్ళాడే నాదుడెవడే? వాడికి ఎన్ని గుండెలుండాలి? ఏం
చేసుకుంటే నలుగురిని ఏకంగా ఒకేసారి చేసుకుంటాను. ఆహా, 5గురిని చేసుకో. ఆనంక ద్రౌపదివి కావచ్చు. కరెక్ట్, నాకు ఐడియా రాలేదు. థ్యాంక్స్. వెధవలు 4 కాంగాలేంది, 5గురైతే ఏంలే. ఇంతకీ నీ సంగతి చెప్పు. నువ్వు మహా పతివ్రతమైనావా, లేక ఏదో చూసి చూడనట్లు పోతున్నావా? ముయ్ నోర్. నువ్వు ఇలాంటి వెధవ జోకులు విసరకు. ఆయన వింటే నిజమేననుకోగలరు. నిజమా? అంత అనుమానం ఆయన గారికి? అనుమానం కాకపోతే మటుకు ఎందుకే లేనిపోని మాటలు? ఆనందరావు వంటింట్లోకి వచ్చాడు. భోజనానికి తయారై కూర్చోండి, వడ్డించేస్తున్నా. ఏమే జానీ, నీకు వడ్డించనా? మీ ఆయన పక్కనే కూర్చుని తింటాననుకుంటున్నావా? నేను ఆడదాన్నే, పరమపురుషుణ్ణి కన్నెత్తి చూడను. ఏడ్చావులే, స్వంత పురుషుడంటూ లేడు కానీ పరపురుషుడట. వెధవ నంగనాచి కబుర్లు నువ్వును. కూర్చో కూర్చో. మీ ఆయనకు గోరుముద్దలు తినిపించు, కాసేపు నేను రేడియో శిక్ష అనుభవిస్తా అంటూనే హాల్లోకి వెళ్ళిపోయింది. వెధవ పినుగా సిగ్గు శరం లేదు, తను ఆడదాననే సంగతే మర్చిపోతుంది అని నవ్వుకుంటూ రావుకు వడ్డించింది. భోజనం చేస్తున్నంతసేపు తమ స్నేహాన్ని గురించి చెప్తూనే ఉంది. వాళ్ళిద్దరూ భోజనం చేసి వచ్చే వరకు హాల్లో కూర్చొని వివిధ భారతి వింటూ కూర్చున్నాడు. బెడ్ పరిచి దుప్పటి దులిపేస్తూ అన్నది జానకి. ఏమండోయ్ బావగారు, ఈరోజు మీ ఆవిడ్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటున్నాను. మీకు పస్తే. తలంచుకున్నాడు సిగ్గుతో. రాధ వంటిల్లు తలిపేసొచ్చింది. చెప్పేశానే రాధి, బహుకాల వియోగానంతరం కలుసుకున్నాం. ఈ ఒక్క పూటకు నిన్ను స్పేర్ చేయమని. ఓకే అన్నట్లే అన్నది యథాలాపంగా. నువ్వు నోరు మూసుకో జానీ, మరీ బరి తెగించావు. రండి, మీకు గదిలో పక్క వేస్తానంటూ పడక గది వైపు వెడుతూ ఓ నిమిషం ఆగి వచ్చింది తిరిగి. రాధిక జానకి కబుర్లు చెప్పుకుంటుండగా వాటిలో తనకేమీ ఆసక్తి లేకపోవడంతో గదిలోకి వెళ్ళిపోయాడు రావు. పక్క నిండా మల్లెలు పరిచున్నాయి. అప్పుడే వెలిగించిన అగరొత్తల వాసన మత్తుగా ఉంది. దుప్పటి అత్తరు వాసన వేస్తోంది. జాలిగా నిట్టూర్చాడు. ఈ జానకమ్మ ఈరోజు రాధను వదిలిపెట్టేనా అనుకుంటూ లైటు తీసేశాడు. ఓ అరగంట సేపు సిగరెట్లు కాల్చి విసుగు పుట్టి నిద్రపోదామని పడుకున్నాడు. రాధ నెమ్మదిగా వచ్చి తలుపు గడియ పెట్టి పక్కలో చేరింది. నిద్రపోతున్నారా అంటూ తన వైపు తిప్పుకుంది బలవంతంగా. మర్నాడు ఉద్యోగంలో చేరడం, 3వ నాడు పక్క వీధిలోనే ఇల్లు అద్దెకు దొరకడంతో సామాన్లు తీసుకొచ్చేయమని తమ్మునికి టెలిగ్రామ్ ఇచ్చింది జానకి. దానికోసమే ఎదురుచూస్తున్నట్లు వెంటనే బయలుదేరి వచ్చేశాడు గోపాలం. మొత్తం వారం రోజుల్లో కొత్త ఇంట్లో చేరడమైంది. వెళ్ళిపోతూ అన్నది జానకి. వారం రోజుల ఆతిథ్యానికి చాలా థ్యాంక్స్ అండి బావగారు. ఈ వారం మీ రుణం తీర్చుకుంటాను. 2 వారాలు మా ఇంట్లో కట్టిపడేసి ఎప్పుడనుకున్నారు? రాధిక పురిటికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కనుక త్వరగా ఆ ప్రయత్నం చేయండి. ఇంతకాలం తాత్సారం చేశారు, ఇంకా ఊరుకోను. అమ్మాయి గారు చెంబు చాప పట్టుకుని బయలుదేరిందంటే నేనొచ్చి వంట చేయను, జాగ్రత్త అంటూ దగ్గరగా వచ్చి కాస్త గట్టి పట్టుపట్టండి, పర్వాలేదు అంటూ బయటకు నడిచింది. రాధా, మర్చిపోకేవ్, మాట దక్కించు అంటూ రిక్షా ఎక్కింది. ఆ చేసుకునే వాడెవడో 7 చెరువుల నీళ్లు తాగుతాడు అంటూ రాధ వెనకనే కామెంట్ చేసింది. ఇలాంటి వాళ్లే పెళ్ళైతే చచ్చినట్లు పడుంటారు. ఆ 3 ముళ్ళు పడే వరకే ఈ అరుపులు. అది అసలు పెళ్ళే చేసుకోరంటుంది అన్నది వ్యంగ్యంగా. అచ్చూసి నాంబోతులా ఊరి మీద పడుతుందా? మరే, నీ ఫ్రెండ్స్ అంతా భలేవారే రాధి. జూకి పనికొచ్చేవారు కొందరైతే మ్యూజియంకి పనికొచ్చేవారు కొందరు. ఇందులో ఒక్కటి సరిగా సంసారం చేసే సరుకు కనిపించడంలా. ఆ మాటతో రాధకు కొండంత కోపం వచ్చి అలిగింది. తన స్నేహితులందరినీ మూకుమ్మడిగా ఏకం చేసి విమర్శించడంతో కోపం వచ్చింది రాధకి. ఈ మగవాళ్లకు ఎప్పుడు ఆడవాళ్లంటే చులకనే. ఎంత చదువుకున్నా ఆ అహం పోదు. తనకన్నా ఎక్కువ చదువుకున్న స్త్రీనైనా మగవాడు ఎందుకు గౌరవంగా చూడడో అర్థం కాదు. ఉద్యోగం చేసేవాళ్లంటే చులకన, చదువుకునేవారంటే అలుసు. చివరికి దేశాన్ని పాలిస్తున్న ఆడది మగవాడికి తక్కువగానే కనిపిస్తుంది. అసలు ఈ మగవారి దృష్టిలోనే దోషముంది. మగవాళ్లమనే అహం ఎక్కువ. క్లాసులో ఆడ లెక్చరర్స్ను కుర్రాళ్ళు సైతం అదోలా చూస్తారు. ఏమీ మర్యాద, గౌరవం ఇవ్వరు. తనతో సమానంగా చదువుకున్న భార్యనైనా అన్ని విషయాలలోనూ సమంగా చూడరు, దాసీలా భావిస్తారు. తను BA పూర్తి చేయలేదు, ఆనందరావు పూర్తి చేశాడు, అంతే కదా తేడా. కానీ ఇంట్లో అన్ని విషయాలలోనూ ఆయనదే పై చెయ్యి. ఆయనే అనేమిటి, అందరూ అంతే. పెళ్ళాల బాధ్యతలు తామే భరిస్తున్నట్లు పోజు పెడతారు. వారి పాతివ్రత్యానికి తామే ట్రస్టీలు అనుకుంటారు, కాపలా కాస్తారు. తాము అన్ని జాగ్రత్తలు పడకపోతే ఆడవారికి రక్షణ లేనట్లే భావిస్తారు. బయటికి వెళ్ళిన సెక్యూరిటీ గార్డుల్లా తయారైపోయి కళ్ళతో కనిపెట్టి ఉంటారు. ఏం మగవాళ్ళు! ఆడవాళ్ల స్వతంత్రం,
హరించేసి తమ ఔన్నత్యం చూపిస్తారు. మగవాడి అండదండలు లేకపోతే ఆడది బ్రతకలేదా? చదువు సంస్కారం అబ్బిన ఆడది సమాజంలో తలెత్తుకు తిరగలేదా? శతాబ్దాలుగా తరతరాలుగా మగవాడే స్త్రీని అణగదొక్కి అవకాశాలు లేకుండా చేసి తనకు బానిసను చేసుకున్నాడు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి, పురుషునితో సమాన హక్కుల గురించి రాధిక తల బద్దలు కొట్టుకొని ఆలోచించింది. కొన్ని రోజులు, నెలలు. కానీ ఆమెకు సమాధానం దొరకలేదు. దొరికినన్ని పుస్తకాలు చదివింది. స్త్రీకి కావాల్సిందేమిటో ఎక్కడా కనిపించలేదు. పగలు ఎంతగా ద్వేషించినా ఆనందరావు రాత్రికి పక్కన లేకపోతే నిద్ర పట్టదు. ఓ గంట ఆలస్యమైతే మనసు పీకుతుంది. అది స్త్రీ సహజమైన బలహీనత కాదా? మానసికంగా స్త్రీ పురుషునిపై ఆధారపడి ఉంటోంది. అనుక్షణం అనునిత్యం భర్తతో కలిసి సంసారం చేయడంలో స్త్రీకి సమాన బాధ్యత ఉంది కదా. ఆయన సంపాదిస్తే తను ఖర్చు చేసి ఇల్లు చక్కదిద్దుతుంది. అందులో ఆనందం లేదా? ఏమో, ఏ హక్కుల పుస్తకం తన వద్ద లేకపోయినా తనకేం తక్కువైందని? అసలు ఆడది పెద్ద బాధ్యతలు నిర్వహించలేదేమో. ఆమె మనస్సు పరిమితంగా ఆలోచిస్తుంది. ఉద్యోగం చేసి మొగుణ్ణి పిల్లల్ని పోషించాలని తనకు అనిపిస్తుందా? లేదు. కానీ ఆయనకు ఆ భావన, బాధ్యత ఉన్నాయి. ఆయన్ని సుఖపెట్టి తను సుఖపడాలని తన కోరిక. మగవాడి ఆసరా లేకుండా ఆడది బ్రతకగలిగితే మాత్రం సరోజ ఏం చేసింది? దానికేం తక్కువని? బోలెడు డబ్బు. మేడ దిగనవసరం లేని స్థితిలో కారు డ్రైవర్తో, వంటవాడితో, చిచి పాడు బ్రతుకు. తలుచుకుంటేనే ఒళ్ళు కంపరం వేస్తోంది. మగవాడు అంత నైత్యానికి దిగుతాడా? దిగవచ్చు. కానీ ఆ పాపభారం స్త్రీ భరించాలి. మగవాడు అందుకే పైచేయిగా బ్రతుకుతున్నాడు. శారీరకంగా స్త్రీ బలహీనురాలు. అన్నీ ఉండి కూడా జానకి మగవాడి కోసం ఎంత వెంపర్లాడుతుందో. మగవాడు కనిపిస్తే చాలు ఆవురమంటూ మీదికి ఎగబడుతుంది. పాడు బుద్ధి. ఎంత చదువుకుంటే మాత్రమేం, పైగా మొగుడు మొద్దులు వద్దంటూ శ్రీరంగనీతులు వల్లిస్తుంది. ఏమిటండోయ్ వదిన గారు, చెమటలు పోసేట్లు ఆలోచిస్తున్నారు అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు గోపాలం. జానకితో పాటు వచ్చాడు. కాలేజీలో బీఎస్సీ ఫైనల్ చదువుతున్నాడు. మంచి చలాకీ అయిన కుర్రాడు. జానకిలాగానే వసపిట్ట. తీరిక చిక్కినప్పుడల్లా వచ్చి రాధతో కబుర్లాడుతుంటాడు. కావలసిన నవలలు, పత్రికలు తెచ్చి పడేస్తుంటాడు. వదిన గారు, నాకు ప్రాబ్లం వచ్చి పడ్డది, మీ సలహా కావాలి అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. చెప్పవయ్యా, ఆలోచిద్దాం అన్నది. ప్రేమించడం మంచిదా కాదా చెప్పండి, ఒక్క ముక్కలో తేల్చి చెప్పండి. పెదాలు దాటని చిరునవ్వుతో అతన్ని చూసింది. ఎవరి విషయం అన్నది. అదిగో ఎదురు ప్రశ్న వేశారు. మీ ఆడాళ్లతో వచ్చిన గొడవే అది. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పరు. అవునయ్యా, 10 ఏళ్ల అమ్మాయి వచ్చి నేను ప్రేమిస్తున్నాను అంటే ఎలా ఉంటుంది? దానికి వయస్సు, పరిస్థితులు ఉంటాయా? ఉంటాయండి. అసలు ప్రేమించడం మంచిదా కాదా చెప్పండి. ఏం కాలేజీలో డిబేట్ ఉందా ఈ విషయం మీదనా? మన దౌర్భాగ్య దేశం అంతెత్తుకు ఎదగలేదండి. నా ప్రశ్న దాటవేశారు. ఏమోనయ్యా, నాకేం తెలుస్తుంది? చంపేశారు. అనుభవజ్ఞులు కదా అని మిమ్మల్ని ఆశ్రయిస్తే నిరాశ పాలు చేయడం భావ్యమా చెప్పండి? నవ్వింది. నిజమే, నీ ప్రశ్నలో మొదటి భాగమే అనుభవం కానీ రెండవది కాదుగా. ప్రేమించిన దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పాలంటే జీవితాంతంలో గదా చెప్పాలి. చచ్చాం. పోనీ ఊహించండి. ఊహలకు వాస్తవాలకు లంగరు అందదు. ఇబ్బంది పడ్డాడు పాపం గోపాలం. ఏమయ్యా, ఎవరినైనా ప్రేమించావా? కనుకనే ఈ బాధ. సమస్య తేలక చస్తున్నాను. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? అది తెలిస్తే ఈ పాటికి చెక్కేసుండేవాళ్లం. అర్ధాంతరంగా లేచిపోయాడు. మొహం జేవురించింది. ఆనందరావు ఇంటికి రాగానే అన్నాడు, రాధా, పిక్చర్కి వెళ్దాం పద, త్వరగా తయారవు. అలాంటి అవకాశాలు ఎప్పుడూ జారవిడుచుకోదు రాధ. ఆయనతో కలిసి బయట తిరగడం అంటే సరదా. ఇతరులు తమనిద్దరినీ చూచి ముచ్చట పడాలని, అసూయ పడాలని కోరిక. హాల్లోకి వెళ్లేసరికి అక్కడ జానకి, గోపాలం కనిపించారు. ఓహ్ వండర్, మీరు వచ్చారే అంటూ ఇద్దరిని ఆహ్వానించారు. బాల్కనీ చాలా భాగం ఖాళీగానే ఉండటంతో ఎవరు ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేకపోయింది. ఆనందరావు, రాధ పక్కపక్కన కూర్చోగానే ఆనందరావుకు రెండవ పక్క సీట్లోకి చేరింది జానకి. రాధ కావలి సీటులో కూర్చున్నాడు గోపాలం. జానకి ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పసాగింది. మధ్య మధ్యలో రాధను వెనకగా గిల్లి చెక్కిలిగిలి పెట్టి ఉడికిస్తూ ఆనందరావు కళ్ళలోకి చూస్తూ కులుకుతూ కబుర్లు చెప్తోంది. అతను ఒళ్ళోంచి చేయి పెట్టి రాధిక చెయ్యందుకొని గిల్లుతోంది. ఆనందరావు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అతనికి ఇలాంటి చొరవ ఇష్టం లేదు. పిక్చర్ మొదలైన జానకి కబుర్లు తగ్గలేదు. ఆనందరావు వైపు వంగి సినిమాపై కామెంట్ ప్రారంభించింది.
రాధ సినిమాలో నిమగ్నమైంది. పక్కనే ఉన్న గోపాలం ఏదో చెప్పబోయినా విని విననట్లు ఊరుకుంది. పక్కపక్క సీట్లు కావడంతో హ్యాండ్ మీద చేయి వేయక తప్పలేదు. ఓ సందర్భంలో ఆమె చేతిపై చేయి వేసి సారీ అని తీసేసుకున్నాడు. అలా 2-3 సార్లు జరిగింది. చీకటి కావడంతో ఎవరికీ కనిపించలేదు. ఒకసారి గోపాలం చేయి పడగానే అలాగే ఉంచింది. ఏం చేస్తాడో చూద్దామని. రాధ ఇష్టంగానే ఉందని భావించాడు గోపాలం. ఆమె చేతివేళ్లు స్పృశించడం ప్రారంభించాడు. ఊరుకుంది తనలో తను నవ్వుకుంటూ. మరికొంతసేపటికి 2 చేతులతోనూ రాధ వేళ్లు తాకి స్పర్శ సుఖం అనుభవించాడు. కొంచెం సేపాగి నెమ్మదిగా చేయి తీసుకున్నది. గోపాలం ఉత్సాహం ఉరకలు వేసింది. అతని తీరు కూడా మారింది. అతని తీరు చూద్దామని రాధ ఊరుకుంది. ఓ అరగంట గడిచింది. రాధ వీపుపై చేయి పడింది. ఉలిక్కి పడింది. ఆనందరావు వైపు చూసింది. అతను ఓ చెయ్యి గడ్డం కింద ఆనించి మరో చెయ్యి హ్యాండ్ పైన పెట్టి దీక్షగా చూస్తున్నాడు. వీపు పైన పడ్డ చెయ్యి చీరకు జాకెట్కు మధ్య గల భాగాన్ని స్పృశిస్తోంది. ఆమెకు కోపం వచ్చింది. గోపాలాన్ని మింగేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ తమాయించుకుంది. ఆమె సహనం అంతలో మరీ ఉత్సాహాన్నిచ్చిందేమో. ఆ చెయ్యి నడుం చుట్టూ తిరిగి ముందుకొచ్చింది. ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదని నెమ్మదిగా ఆ చెయ్యి తీసి పురుగును విసిరినట్లు విసిరేసింది. గోపాలం అది గ్రహించే స్థితిలో లేడు. ఆనందంలో ఓలలాడుతున్నాడు. సినిమా ఏం బాగాలేదు, వెడదాం పదండి అన్నది రాధ ఆనందరావుతో. బాగానే ఉందిగా అన్నాడు. నాకు బాగాలేదు, మీకు ఇష్టమైతే సరదాగా చూడండి అంటూ లేచింది కోపంగా. గబగబా బయటికొచ్చి కనిపించిన టాక్సీలో ఎక్కి కూర్చుని ఇంటికొచ్చేసింది. వెనకనే వస్తున్న ఆనందరావుని చూడను కూడా లేదు. 5 నిమిషాలలో ఆనందరావు ఇంటికొచ్చేసరికి పరుపు మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రాధా, ఏమిటిది గారంగా అడిగాడు. ఏం లేదు. ఆమె చూపుల్లో కసి కోపం కనిపించాయి. జానకి రానిచ్చిందా? బావురుమంది. పిచ్చి రాది, ఇదా నా గురించి నువ్వు గ్రహించింది? అలాంటి జానకమ్మలు 100 మంది వచ్చినా నన్ను కదిలించలేరు. నాకు ఉండే నిష్టలు నియమాలు నాకున్నాయి. అవి ఒకరి వల్ల మారవు. ఏమో మగవాళ్ళు ఏ నిమిషాన ఏం బుద్ధి పుడుతుందో. స్నేహంగా ఉంటూ ప్రేమలో పడరనే నమ్మకమేమిటి? రాధా అక్కును చేర్చుకున్నాడు. అవునండి, మగవారి మాటలకు అర్థాలు వేరు, వారి చేతలు వేరు. భావాలో చేతులు పెడితే అడ్రస్ దొరకదు. తానొకటి ఊహిస్తూ మరొకటన్నది. ఆయన్ని అనుమానించడం పాపం. నిజమే, ఆయన నిప్పులాంటివాడు. ఈ లావాలో జానకి లాంటి శలభాలు మాడి మసైపోతాయి. తానో అసలు గోపాలం ప్రవర్తన ఏమిటి? నిన్న ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. దానికర్థం సినిమాలో చేష్టలకి అర్థం తన ప్రవర్తన అతనికి ప్రోత్సాహం ఇచ్చిందా? అతన్ని ప్రేరేపించిందా? ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు. తెల్లవార్లు ఆలోచిస్తూనే గడిపింది. ఆనందరావు అనేక రకాలుగా ఆమెను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. కానీ నిద్రలో పీడకల వచ్చి కెవ్వున కేక వేసి అతన్ని కౌగిలించుకుంది. నడుం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అది గోపాలం చేయి వేసినప్పటి చికాకు కలిగించలేదు. మర్నాడు ఆనందరావు ఆఫీస్కు పెడుతుండగా చెప్పింది. అలా వెళ్ళి వాళ్ళ గోపాలాన్ని సాయంత్రం ఓసారి రమ్మనండి అని. ఎందుకు? పనుంది. మీరు 5ంటికి వస్తారుగా. సరే అంటూ వెళ్ళాడు. పగలంతా తెగ ఆలోచించింది. అందం ఆడదానికి శత్రువు అనుకున్నది. తను అందగత్తే, ఒకరిని ప్రేమించింది అని అడ్డమైన వెధవల్ని ప్రేమించడం సాధ్యమా? సాయంత్రం 4:30కు ముస్తాబై వచ్చాడు గోపాలం. చలాకీగా ఉండేవాడు. కొంచెం బెరుగ్గా ఉన్నాడు. కానీ రాధ నవ్వుతూ వాలుచూపులు చూస్తూ ఆహ్వానించేసరికి ఉన్న భయం కాస్త తీరిపోయింది. రా గోపాలం అన్నది ఎప్పట్లా. రాబయ్యా అనలేదు. రాత్రి పొరపాటైపోయింది అన్నాడు తలుంచుకొని. వదినగారు అనే ముక్కను వదిలేశాడు పూర్తిగా. పొరపాట దాందేముంది? మొదట్లో పొరపాట్లే క్రమంగా అలవాట్లవుతాయి నవ్వుతూ అన్నది. గోపాలానికి కొండంత బలం వచ్చింది. నేను బ్యూటీని అడ్మైర్ చేస్తాను, అది నాలోని వీక్నెస్ అన్నాడు గొణుకుతూ. ఏడిసావ్ అనుకుంది లోపల. ఏమేం? నువ్వేం అందరూ అడ్మైర్ చేస్తారు. అసలు అందం ఉన్నదే అడ్మైర్ చేసేవారు లేకపోతే వాల్యూలెస్. ఏమంటావు? కరెక్ట్. మిమ్మల్ని చూస్తుంటే నాకు సోఫియా లారెన్, మార్లిన్ మన్రో జ్ఞాపకం వస్తారు. మరీ పొగిడేస్తున్నావు గోపాల్. నిజం రాధాదేవి, నీలో సైరాబాను లాలిత్యం, నర్గీస్ గ్రేస్, వహిదా చారం ఉన్నాయి. రాధ సిగ్గుపడింది, తలుంచుకుంది. నేను ముందుగా చూచినట్లయితే ఆనందరావు గారికి దక్కనిచ్చేవాణ్ణి కాదు. అప్పటికి నువ్వు మరీ కుర్రవాడివి కదా.
అందం ఎక్కడ ఉన్నా ఆరాధించాలని అనుభవించాలని నా లైఫ్ డిజైర్. మంచిదే. ఆయన్ని చూడకముందు నీలాంటి వాళ్ళు నాకు తారసపడలేదు. అన్ఫార్చునేట్. ఏం చేస్తాం, ఇప్పుడైనా మించిపోయింది లేదు రాధా. నేను నిన్ను లవ్ చేస్తున్నాను అన్నది సుతారంగా కళ్ళు తిప్పి. నిజం, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎలా చెప్పను. ప్రేమ ఆ మాటకు ఎన్ని వంపులున్నాయో తెలుసా గోపాలం. ఓ, నా హృదయం నీపై ప్రేమతో పరవళ్ళు తొక్కుతోంది. నువ్వు సరేనంటే నేను ఏ త్యాగానికైనా రెడీయే. నిజమా? ఆ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావేం? బోలెడు టైం వేస్ట్ చేశావు. పోనీ త్యాగం అన్నావు, ఏం చేస్తావు? నిజం రాదా, నీతో ఎక్కడికైనా వచ్చేస్తా. పారిపోదాం, ఎక్కడో హాయిగా స్వర్గంలో బ్రతుకుదాం. ఏం తిని? ప్రేమ తినా, గడ్డి తినా? అదిగో నా ప్రేమని ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను అసలు నీకోసమే పుట్టాను రాధా. నువ్వు లేనిదే బ్రతకలేననిపిస్తోంది. నాతో వచ్చేయి, వెళ్ళిపోదాం. ఇప్పుడే కట్టుబట్టలతో వచ్చేయినా? థ్యాంక్స్ అంటూ లేచి ఆమె చెయ్యి అందిపుచ్చుకొని చెంపలకు రాసుకుంటూ తన్మయత్వం చెందాడు. అయ్యో, ఆయన వచ్చేస్తున్నారు, ఉండు గోపాలం, చూస్తే అసహ్యంగా ఉంటుంది, ఇద్దరికీ డేంజర్. గాబరాగా దూరంగా జరిగాడు. కూర్చో, కాఫీ పెట్టిస్తాను. ఆయన వచ్చే వేళైందంటూ వంటగదిలోకి వెళ్ళింది. 2 నిమిషాల్లో ఆనందరావు రానే వచ్చాడు. హలో గోపాలం, ఏమిటి విశేషం? ఏం లేదండి, వదినగారు రమ్మన్నారని చెప్పారుగా, అందుకని వచ్చాను. అవును, మర్చిపోయాను. రాధా, గోపాలం వచ్చాడు చూసావా అంటూ కేక వేసి పక్కనే కూర్చుని బూట్లు విప్పదీశాడు. గోపాలం చాలా ఇబ్బందిలో పడ్డాడు. దొంగ ఆటకం ఎలా ఆడాలో అర్థం కాలేదు. చెమటలు పోస్తున్నాయి. పానకంలో పుడకలాగా మీరిప్పుడొచ్చారేం? ముందుకు ఏం ముంచుకుపోయిందని? మేమేదో సరదాగా ప్రేమ పాఠాలు వల్లించుకుంటుంటే అంటూ వంటింట్లోంచి తిప్పుకుంటూ వచ్చింది రాధిక. నేను అడ్డొచ్చానా? భలే భలే. సరే, వస్తే వచ్చారు, కూర్చోండి. మీకొక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటన్నట్లు చూశాడు ఆనందరావు. చెప్పనా గోపాలం అన్నది గోపాలం వైపు చూసి కన్నుగీటి. అతడికి చెమట్లు పోశాయి. ఏం చెప్పడానికి వీలుగాక ఇబ్బంది పడిపోయాడు. చెప్పేద్దాం, పాపం ఇంతకాలం ఆయనతో కాపురం చేశాను కదా, ఆయన సంపాదన మీద బ్రతికాను, చెప్పకుండా పోతే ఏం మర్యాద అన్నది ధైర్యంగా. ఏమిటి రాదా, పోవడమేమిటి, చెప్పటమేమిటి అయోమయంగా ప్రశ్నించాడు. అవును ఆనందరావు గారు, ఇంకా మీరు నన్ను మర్చిపోవాలి తీక్షణంగా చెప్పింది రాధా. కోపంగా బాధగా అన్నాడు. అవును, ఈరోజు అంటే ఇప్పుడే నేను అంటే రాధికను ఈ గోపాలం అనబడే ప్రియుడితో లేచిపోతున్నాను. సారీ, ఈయన గారే నన్ను లేవదీసుకుపోతున్నాడు. చాలా ఇబ్బందిలో పడ్డాడు గోపాలం. నీకేం పిచ్చి పట్టలేదు కదా? మర్యాదగా మాట్లాడండి. మీకు నాకు సంబంధం లేదు. నేను ఈ క్షణం నుండి గోపాలం గారి ప్రియురాల్ని. అతను నా కోసమే పుట్టాడు, నా కోసమే పెరిగాడు, నా ప్రేమ కోసమే బ్రతికున్నాడు. తనతో లేచి రమ్మని, ప్రేమ తిని బ్రతుకుదామని హామీ ఇచ్చాడు. మీకు ప్రేమించడం తెలీదు, పెళ్ళాన్ని ఎలా చూడాలో తెలీదు. గోపాలం వలె ఎన్నడైనా ప్రేమించారా? లేదు. నాకు ప్రేమ తినిపించారా? లేదు. స్వర్గలోకాల్లో తిప్పారా? లేదు. అవన్నీ గోపాలం చేస్తానన్నాడు. అవునా గోపాలం? వంచిన తల ఎత్తలేకపోతున్నాడు. లేచి పారిపోదామని ప్రయత్నించాడు. తొందరపడకు గోపాలం, ఈయనకు గుడ్ బై చెప్పి కలిసే పోదాం. నువ్వు అంతగా బెంగపడిపోయావని నాకేం తెలుసు చెప్పు. ఆయన గారికి గుడ్ బై చెప్పేశాంగా, ఇక ప్రేమ పక్షుల్లా ఎగిరిపోదాం. గెట్ రెడీ. రాధా, ఏమిటిదంతా నిజమేనా? బాధగా అడిగాడు ఆనందరావు. అక్షరాల నిజం. అడుగో ఎదురుగా సాక్ష్యం. మీకు తెలియదు, 3 నెలలుగా అవస్థ పడుతున్నాడు. అక్కడికి చెప్పాను, గోపాలం నీకంటే పెద్దదాన్నయ్యా, మంచిది కాదు అని. నాన్సెన్స్, ప్రేమకు వయసు అడ్డమా అన్నాడు. బాబు, నేను ఒట్టి మనిషిని కూడా కాదు, 3 నెలల గర్భిణిని. ఆనందరావు గారి ప్రేమ ఫలం ఈ కడుపులో పెరుగుతోంది అని బ్రతిమలాడాను. పర్వాలేదన్నాడు. అంత గొప్ప ఔదార్యం గల తండ్రి నా బిడ్డకు దొరకడం ఎంత అదృష్టం. ఇంకా అతని విరహాన్ని నేను భరించలేను మిస్టర్ రావు. గుడ్ బై. ఆనందరావు బెంగపడిపోయాడు. కథ కొనసాగుతుంది.